బురద బురద అవుతుంది అయితే ఓ పొడి మట్టి పోస్తానంటావు. పొడి మట్టి పోస్తా. పొడి మట్టి నీళ్ళల్లో పోస్తే ఏమైతుంది? బురద బురద అవుతుంది. బురద అవుతుందా? అవుతుంది. బురద కాకుండా తీసిస్తావే మట్టి. మళ్ళా పొడి మట్టే తీసిస్తానంటావు. అవును. ఈ నీళ్లు మాయా నీళ్లు. నీయే నీళ్లు మాయ కావు. మాయ నీళ్లు కావు. మేము ఎత్తుకొచ్చిన నీళ్ళేనా? మీరు ఎత్తుకొచ్చినాయే. మనం తెచ్చినాయేనా ఈ నీళ్లు? మనం తెచ్చినాయే. తాగి చూస్తావా? ఏమన్నా చూస్తాము. నీళ్లు మనయే కదా, మనమే తెచ్చినామా? అయితే గ్యారాడోడు భజ 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 పొడి మట్టి పోసినావు. మళ్ళా బురద బురద కాకుండా మళ్ళా పొడి మట్టే తీసినావు. పొడిగుందా? నీళ్లున్నాయి. బురద బురద అయిందా? ఏమంటవే పెద్ద మనిషి? మనం ఒక్కటి ఉండాలి. నీవు నేను ఒక్కటి. మన అమాస పుందానికి లేచేది వీళ్ళది భర్తం బొమ్మ మంత్రం. అరే గ్యారాడోడు. అయితే ఇది లెంకా పిట్ట. ఈ లెంకా పిట్ట అంటే గోదలు చేన్ల పడుతుంటే, ఒకటి ముందలకి చేన్ల పడుతుంటే దానికి ఉరక రాకుండా మెడకు కట్టేది, కాళ్ళకు తలిగేటట్టు లెంకా పిట్ట చెప్తిన నాటికి కట్టేది. నా దగ్గర ఉన్నాయి కోడెలు. నా కోడెలు ఎక్కడ తెచ్చినంటావు? నార్సింగ్ అంగడి, కొండమడిగ అంగడి, బొమ్మల రామారావు అంగడి లేదేమో, నవాపేట అంగడి, జైదపురం అంగడి, బచ్చన్నపేట అంగడి. ఈ కోల్యాగలు అంటే కోల్యాగలు నా ఈ పూటకు పుట్టి పందమైన గుంజుతాయి. పూటకు పుట్టి పందము. అయితే తెలియదు ఇంకో నీ దంటకి ఇవ్వాలన్నా తెచ్చుకో. ఇవ్వలేడు సార్ అండి. అబ్బా ఈ కోల్యాగ కైలు కోడే. ఈ కైలు కోడే 1,50,000 కోడి. ఇది 1,50,000 పెట్టి మొన్ననే తెచ్చిన దేవరకొండకు కోల్యాలు బక్కగుంటాయి, కొమ్ములు పొడుగుంటాయి. ఇది దేవరకొండ. ఇది నవాపేట కోడే. బొర్ర అంటే బొర్ర ఉంది దీనికి. చూసుకుంటే మురవచ్చు బొర్రను. బొర్ర తాకితే ముద్దుగా అనిపిస్తుంది. గుమ్మడి పండుగ తాకుతుంది నాకు తాకితే. ఈ కోడే నవాపేటది. ఈ కోడే నార్సింగ్ది. దేవరకొండ కోల్యాగలు వచ్చిన. అరే నా కోల్యాగలు పుట్టి పందు ఒట్లైనా బండిలో పెడితే మొకాళ్ళ మీద వండి అయినా గుంజుతాయి. నా కోడెల గుంజిపిత్త నీతోటి. నువ్వు తట్టుకోవు. నా కోడెలంటే కోడెలు బంగారం అసంటి కోడెలు. పూటకు పుట్టి పందు గుంజుతాయి. కొద్దికి తింతకుంటాయి, తెల్లారి తింతకుంటాయి. నా కోల్యాగలంటే కోల్యాగలు. వేస్ట్ అయితే ఇంత ఏడబెట్టి
కొడుతున్నాయి గుంజలేక పుర్రు కొడుతున్నాయి బజా 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 నా కోళ్ళాగలు పర్తి గుంజలేక పుర్రు కొట్టి పూసుకుంటున్నాయి బండి కోళ్ళాగలివి అరే నాయి గుంజలేకపోయినాయి నీరు ఉత్తగానే వెళ్తుంది ఇది కోళ్ళాగలు లెంకాపిట్ట ఈ లెంకపిట్ట గుంజలేకపోయినాయి నా కోళ్ళాగలు పుర్రు కొట్టుకొని పూసుకుంటున్నాయి పిర్రల బండి గదా మీ గరడి వస్తాను మీ గరడి పేరే మారా గరడి చూడు ముడి నా పేరే మారా గరడి ఓ అరే అటువంటి మహంకాలమ్మ దేవాన దేవతల పేరు వీరో అరే ఏం వరంగల్ జిల్లా లోపల సమ్మక్క తల్లి జిల్లా లోపల మండలంలో సమ్మక్క తల్లి త్రిపురముల సీరేలమ్మ సమ్మక్క తల్లి ఇంతముల్ల రైకేలమ్మ సమ్మక్క తల్లి పిల్లవి బంగారామమ్మ సమ్మక్క తల్లి పిల్లవి బంగారామమ్మ సమ్మక్క తల్లి ఓదరాల బిడ్డవని కొండపైన నిలిపినారు కొండపైన నిలిపినారు కొండపైన నిలిపినారు కొండపైన బంగారామమ్మ సమ్మక్క తల్లి సంపన్న వాగులమ్మ సమ్మక్క తల్లి దయ్యాల మడుగులమ్మ సమ్మక్క తల్లి దర్శంబేడు హులిలే సమ్మక్క తల్లి సంపన్న వాగులమ్మ సమ్మక్క తల్లి దయ్యాల మడుగులమ్మ సమ్మక్క తల్లి సమ్మక్క తల్లి అరే ఘరాడోడు బజా 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 దొంగతనం చేసిండ్రు అరెస్ట్ చేసిండ్రు బజా 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 సపోర్ట్ అందరూ గట్టిగా కొట్టాలి అయ్యాల వీరయ్య సత్యంతో అంజనేయులు అయ్యో అక్కడి మూలకెళ్ళి ఇక్కడి మూలకి తెప్పించిన అంజనేయులు వస్తావారా పండుగకు నేను వస్తా మీరు ఎన్ని కూడా వెందులు ఉన్నది గ్యారడేశం వస్తా నేను కూడా వస్తా మళ్ళీ బజా
మంట మీద పేలాలు వేస్తానంటావు, అగ్గి లేకుండా మంట పెట్టావు. సూర్యచంద్రులను సూర్యంపేసి ఎల్ల లోకముల పోసిన తల్లి కాళీమాయమ్మ ఓ జగన్ మాతల్లి ఆ ఓం కాళీమాయమ్మ భక్తితో భావించుతున్నానమ్మా. ఆ ఓం కాళివే మాంకాళివే ఓం కాళివే మాంకాళివే అమ్మవారివే ఆదిశక్తివే ఓం కాళివే మాంకాళివే కాళీమాయమ్మ ఓ జగన్ మాతలను భక్తి కూడా భావిస్తున్నానమ్మా. ఓం కాళివే మాంకాళివే మాంకాళివే రుద్రకాళివే రుద్రకాళివే మాంకాళివే కాళీమాయమ్మ ఓ జగన్ మాతలను కూడా భావిస్తున్నానమ్మా. అటువంటి మాంకాలమ్మ కాలంగా పాడని మాంకాలమ్మ పేరు మీద ఉజ్జయిడి మాంకాలి వీరప్ప స్వామి పేరు మీద క్యారెట్ వేషాల మీద కట్నాలు కానికలైనా దేశపతి అందు వ్యాపారమందు దేవతలు సద ఎల్లకాలం వీరప్ప స్వామి కాపాడని ఆ వీరప్ప దేవుడు అయ్యాల వీరయ్య అక్క మాంకాలి దేవాన దేవతల పేరు మీద మాంకాలమ్మ దేవతలు సల్లగా రక్షించి కాపాడని అమ్మ ఊరు మాంకాలి అయ్యల్ల బీరయ్య గురుడు బీరయ్య బీరయ్య వేసి మాడికాయలు తెంపాలి, కొబ్బరికాయలు తెంపి చెట్టు వీటి కూడా చూడాలి. కొబ్బరికాయ వద్దామని కొబ్బరికాయలు చోటి కొబ్బరికాయలు సర్పంచ్ గారు పోయి ఒక రాయి తండ్రి ఐదు సుట్ల పడతాల్సిన వేయాలి. సర్పంచ్ కనపడుతున్నాడు మల్లేశ రావాలి.
ఎవరైనా కట్నాలు ఇవ్వచ్చు, గ్యారడైనగా ఉంటాయి. ఎవరు కట్నం ఇచ్చినా సర్పంచ్ గారు, మా వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అనంతరం పెద్దలు, చిన్నలు ఎవరైనా కట్నం ఇవ్వచ్చు. కష్టపడి నేర్చుకున్న విద్య ఇది అంతబాధ విద్య కాదు. రాజు గిరన్న, మన మల్లేశ్ అన్న గారు సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు గిరి కూడా 500 రూపాయలు. రాజన్నయ్య కూడా రావాలి. పెద్ద కుర్మా అయ్యా, నువ్వు పెద్దగా నాది బిడ్డ. ఇయ్యాల డాడీ కట్నాలు గీడి ఆరుతుందా? లబ్బరికాయ నాణ్యమైన కాయన సోదరైన కట్నాలు ఏళ్ళు ఉన్నాయా? చూడండి, ఏమైనా డౌట్ ఉంటే సత్యం తోటి, అమ్మవారు మహంకాలమ్మ సత్యం తోటి స్వయం పెద్ద మనిషి చెప్పిండు. ఏ చూపెడుతున్నాడు చూసుకోండి. ఏమైనా ఓకే ఓకే కొంచెం బాను ఒక నిమిషం. ఓకే రెడీ 1 2 3 గో. నా స్మైల్. అక్క తమ్ముడు అదే ఓకే. ఓకే అట్లనే ఓకే. ఈ గొర్రపాలు విన్నరంటారా మన పొయ్యిలు? ఆ పిండిరంట మొత్తం పిండిరంట.
బాగా జల్ది వచ్చారేమో కుక్కల్లో ఉన్న తిక్క తింటున్నాడా పెరిగింది కాపు వారి అంశ లోపల గుర్ల మందగాయ వంట వీరయ్యో కోరి పురుముల మందనగాయ వంట పాపకారి కొంచెం నకుల ద్రోహివాడు వద్దుగా తమ్ముడా వీరయ్యా లేకపోతే నాకు పెళ్లి లేదంటూ మొండి పట్టు పట్టిండు కులకుడు వీరయ్యో జయిస్తాడా మరి జయించి వస్తాడా రాడా అటువంటి మంటలు తెచ్చుకుంటాడా తెచ్చుకోవడం కులకుడు వీరయ్యా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నది మహంకాలం అటువంటి కనుకనేమి తమకాలం తెచ్చింది తిరిగి రాని చెప్పి హస్త కంకణాలు చేతోడు నిశ్చయం అసమజిప్ప వరకల్లగనికి ఏమి అని ఎలా చెప్పలెత్తు కొడుతున్నా ఈ గురుడు కిందికాయన గుర్రం మీదికాయన చాది దేవుడే సావిలోని వీరయ్య సెలవు తీసుకున్నారు చెబుతాను చెప్పమంటవా ఉన్నదన్నట్టు చెప్పగా చెప్తగాని నాకే మంది పెడుతుందేమో నిన్నమన్నా పోయింది 4 ఆటలు 5 ఆటలు తీసుకుంటున్నారు రాజకీయాలు కూడా పసుపు
నాయన ఎక్కడ ఉన్నావు తండ్రి శివశంకరుడా ఎందుకంత ఒట్టించినావు మా నాయన గుట్టలల్ల గుట్టనయ్యి నేను ఊడితే గుట్ట వలక ఈరిరా జంగామా ఏడుగురు వెళ్ళాలి వేసుకున్న అటువంటి చేసుకున్న వాళ్ళ లెక్క వేసిండు వీరయ్యో ఏడు పందులుగా వేసిండు వీరయ్యా ఏషం బాగుంది ఏషం దగ్గర పాట బాగుంది కొడుకో వీరయ్యో ఏషం మీద వైని మీద వరదలు తెచ్చుకోర వీరయ్యా వీరయ్యా శంకరుడు ప్రత్యక్షమైనటువంటి కులగురుడు వీరయ్య చెప్పినప్పుడు యాగడియేషం కట్టుకొని నాగలకొండ పట్టామమ్మా వీరయ్య నాగలకొండ పట్నం లోపల నరభూపతి కచ్చీరు అటువంటి నడి కచ్చీరు కాడ యాగడి పాఠాలు వాడవచ్చే వీరయ్య ఆటలాడుతున్నాడమ్మా వీరయ్య నరభూపతి మహారాజు అటువంటి కమలాచి దేవి ఏడుగురు బిడ్డలు అందరికనికలేమి ప్రజలు లోకమంతా చూస్తుండగా గారాడి ఆటాలమ్మా వీరయ్య పల్లె పల్లె గారడి చెల్లి బ్రహ్మపుత్ర గారడి పల్లె పల్లె గారడి బ్రహ్మపుత్ర గారడి ఇళ్ళ మీద మంట పెట్టే నిజమైన గారడి అవులగా చేపలులకు పెట్ట పొట్టు పెరకవాయే బజో 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 అలల గురుడు వీరయ్యా యారని ఆటలాడిన దేవుడు వీరయ్యో యారని పాటలు వాడిన దేవుడు వీరయ్యా ఆట బాగుంది పాట బాగుంది అల్లలని చెప్పినారు ఊపిరికడకడకడ ఉనికిండు ఒరే మంత్రులారా అటువంటి గ్యారడోనికి ఏమి కావాలో కోరుకోమన్నాడట ఆట దూసి పాట దూసి అర్ధరాజ్యం రాసిస్తానన్నాడట అయ్యా మంత్రులారా గ్యారడోనికి రాజ్యం ఉందంటే ఆడించటోళ్ళు ఆడియరు పాడించటోళ్ళు పాడియరు రాజ్యము నాకొద్దు దేశము నాకొద్దు దేవుడో ఆ చేతికున్న ముంజేతి కడమిస్తానంటే కూడా అది నాకు వద్దన్నట ఏమి కావాలో కోరుకోవంటే కులగురుడు వీరే ఏమి కోరుకున్నాడమ్మా మరి నా మామ రాబోడు నా లగ్గానికి అటువంటి కనుక మంచితనముతోటి నా లగ్గం వేయలేడు నేను చూడలేను నా తమామతోటి సేవ చేయించుకోవాలి అటువంటి నా ప్రాణాలు గడిపించుకోవాలి అటువంటి కనుక ఒక్కవేళ క్యారడోని కనుకనేమి కూర్చులల్లారంగా పచ్చని పల్లాకి తెచ్చి పల్లకి లోపల నన్ను కూర్చుండబెట్టుకొని ఆ ఊరు 12 బజార్లు తిప్పుకొని అన్నాను మళ్ళీ పిల్లమల్ల కాడ వదిలిపెట్టాలి అట్లయితే నేను కోరుకుంటలేకపోతే కనుకనేమి అటువంటి క్యారడోనికి ఏమి ఇయ్యలేదని చెప్పి నరభూపతి మహారాజు నాగలకొండ పట్టణం లోపల ఆటలు ఆడిపించుకుని ఏమి ఇయ్యలేదని ఒక్కడికి 2 రాజకచ్చీరు అటువంటి నరభూపతి బయటకు వస్తున్న అందరు రావద్దని చెప్పినాడు ఆ పచ్చని పల్లాకి లోపల అటువంటి కనుకనే ఏక బీరప్ప సాపిని కూర్చుండబెట్టుకొని ముంగడి దండనేమో అటువంటి కనుక నరభూపతి పట్టింది వెనుక దండనేమో కమలాచి పట్టింది 7 ఊరు అనగా 6 ఊరు అటువంటి కనుక నేను ఆడవాళ్ళు మాణిక్యాలు పట్టిండ్రు కొడుకు శుక్లాచార్యుడు ఆశాచి బీచారంగా చెప్పుల జోడు నెట్ల పెట్టిండు ఏక చెప్పుల జోడి మోస్తున్నాడు పట్టద పల్లకి పట్టమన్నారు ఎత్తున పల్లకి ఎత్తమన్నారు పల్లకి బుధమందువునా పడమటి వాళ్ళు తిరిగేనా ఎడికి దగ్గర వాళ్ళు వస్తారు అటువంటి పెద్ద పుల్లకు కోట్ల మాంసం పెట్టినప్పుడు అటువంటి మాంసం తిన్న పెద్ద పుల్లు అడ్డం పడిపోయినాయి అక్కడ గనకనేమి గుడ్డేళ్ళకేం అటువంటి ఏకబాబా కురుడు బీరయ్య గనక పాముల విషాలు తెల్ల విషాలు కంకర అటువంటి పెట్టినాడు
కలికడి కలిగినటువంటి గట్క లోపల విషం కలిపి అటువంటి కనుక గుడ్డేలలో పెట్టిండు. మాయ రూపము జంతువులని అడ్డం పడ్డాయమ్మా. అటువంటి కనుక మంగళకత్ల మాల మీదకి కులగురుడు వీరయ్య మాయమైతే ఉన్నాడమ్మా రామరామో. మాయమైతే ఉన్నాడమ్మా వీరయ్యో. మాల మీద దొక్కినాడు వీరయ్యో. మంగళకత్ల మాల మీద నిమ్మ పండు అవతారం ఎత్తినాడు. పుట్టినా రాత్రి పుట్టినా శనివారం నాడు హనుమాన్ల పూజ అడవిలో బయటకు వెళ్ళొద్దు అన్నారు. శనిదేవుడు ఎమ్మడి వద్దట్టు అవుతుందని చెప్పి అటువంటి ఇరుగోళ్ళు పొరుగులు చూసి వద్దన్నారు. మరి ఆదివారం నాడు ఏమైంది? ఆదివారం నాడు వద్దామనుకున్నా ఆదివారం నాడు అష్టలక్ష్మీదేవి పూజలు అడవిలో బయటికి వెళ్ళొద్దు అన్నారు. ఆదివారం నాడు నిండు వారం, వారంలో వారం బలువారం అటువంటి ఆదివారం ఉన్నది. అది మల్లన్న దీవనము. అటువంటి అడవిలో ఇంట్లో ఈరప్ప పుట్టిన కడియ లోపల పట్టింది చూలమూత గుర్రమే. ఆ సీటు కొట్టి గుర్రాన్ని వెలిచినప్పుడు అటువంటి కత్తెల కాళ్ళ గుర్రం కారు బల్లాకి అంకోల గుర్రం ఏరవచ్చింది. గోవిందాన్ని ఉన్నాడు ఆ గుర్రం మీద పడ్డాడు. గోవిందాన్ని ఉన్నాడు ఆ గుర్రం మీద పడ్డాడు. అరతల్లు తన్నాడు ఆ కొరడ చెప్పబట్టలేదు. అరతల్లు తన్నాడు ఆ కొరడ చెప్పబట్టను. చెల్చేయడం అన్నాడే చెల్లప్రాగం అన్నాడు. ఇచ్చిన దేవుడే గుర్ర మీద పడ్డాడు. ఎక్కడాని కొండలే దేవుడు ఎక్కబట్టను. దిగరాని కొండలే దేవుడు దిగబట్టను. వేడుకోక దగ్గర దేవుడు పోతా ఉన్నాడు. అలా గురుడు వీరయ్యేటువంటి మా యొక్క కామరాతను తీసుకోడు గుర్ర మీద పోతుండగా కళ్ళ చూసిరమ్మా నరభూపతి చేతి కింద మంగళకత్ర మాలకాడ కావుడు తంబల్ల ముద్ద మల్లమ్మ కావునుడు ఏమంటున్నది? గాయదోడు కామవాయ నోరు తిరగలేక గాయదోడు కామవాయ అంటుంది. గాయదోడు కామవాయ అన్నప్పుడు అర్థం ముదలకు అటువంటి నోరు తిరగలేదు తమ్మల్ల ముద్ద మల్లమ్మకు. గిరగిదవురుకు వచ్చి అటువంటి నరభూపతి కళ్ళ చూసినప్పుడు 7 అంతరాల మంగళకత్వం ఆలి ఊలిపోయింది. క్యాలడీ వాడు కాదురా క్యారడి బీర సింగి కాదు కీడే బీరయ్యో చిత్తారేగుల్లా పొట్ట వీరప్ప స్వామి కనుకనే ఇట్లా తండు సైన్యాన్ని పంపించినాడు. కొంతమంది తండు సైన్యాన్ని పంపించాడు. కులగురుడు పెరిగే తండంత అధోగతి సాగర చేసిండు. ఒక రూపాన ముసలి అవతారం ఎత్తిండు. దండు వంట కాంచాల మర్రి కాడికి వచ్చినప్పుడు కాంచాల మర్రి అటువంటి కనుక మండలన్నీ కూలిపోయి అటువంటి దండంత మాయమైపోయింది. 60 లక్షల దండు పంపిస్తే కులగురుడు పెరిగే దండునంత అగోగతి సాగర చేసిండు. అలనాడు కనుక నేమి దండు మాయమైపోయినప్పుడు 7 ఊరు కనుక కటిక వాళ్ళ పంపించిండు. ఒకవేళ నా బిడ్డను ఎత్తుకపోయిండు అటువంటి బీర పత్తల పండు కొట్టుకరాండి. అంగైతేనేమో బీరపతల పండు ఒట్టూరు లేకపోతే అటువంటి కనుక ఆడవిల్ల మందిని ఎత్తుకరమన్నప్పుడు అక్కడ కదా అట్లా ఉండగా కులగురుడు బీరే అటువంటి కామరాతని తీసుకొని సక్షవాది దేవుడు ఏడికోగా దగ్గర దేవుడు వస్తా ఉన్నాడే. భీమరాకు దామరాకు భీమరా దేవుడు వస్తా ఉన్నాడు. సక్షవాది దేవుడు నా స్వామి వీరయ్యరా ఏడికోగా దగ్గర ఎండి గుళ్ళు ఉన్నాయి పౌడి గుళ్ళు ఉన్నాయి. భీమరాకు దామరాకు భీమరా దేవుడే
రావచ్చరే లక్షణ మందరా మరి మందకాడికైతే దేవుడు ఏ రావచ్చనా ఆ కులగురుడు వీరయ్య లక్ష మంద తాడికటువంటి కామరాతని తీసుకొని వచ్చినప్పుడు అన్ను పలువురాళ్ళే ఎందుకే నీ అమ్మ పోరి గడ్డలైన వస్తారు రొమ్మగడ్డలైన దానికి ఈ ఇదంతకే ఉంది రొమ్ముగడ్డలా అన్న అది రొమ్ముగడ్డలు కాదే ఏంటి మన తల్లి బల్లి కొనేటటువంటి సన్న పోషకులు అంటే అవును సవలక్ష మంది లోపల తల్లి బల్లి కొనేటువంటి గొర్రెకుంటే సన్న పుష్పాలు అవును ఉంటాయి ఈ పోరి కూడా అటువంటి సన్న పుష్పాలే కొర్ర కంటే పిల్లలు దిగుతాయి దీనికో దిగుతారా నువ్వు దిగుతావురా కాదు దీని కూడా పిల్లలు అయితే పిల్లలు దిగుతారు ఇది కూడా పిల్లలు చేస్తారు ఏమన్నదిరా మన అక్క ఏమన్నదే కాయ దొరికినా ఇది ఎవరికి ఉండు ఇది ఎవరికిరా నీకా నాకా ఇది కథ మంచిగా ఉంది కష్టపడలేవులే నువ్వు మరి నాకాకపోతే నీకాయ మన అక్క ఏం చెప్పిందిరా అక్క ఏం చెప్పింది మందకాడ కాయ దొరికినా పండు దొరికినా ఫలం దొరికినా ఏదున్నా సరిసగం తీసుకోమన్నది సరిసగం తీసుకోమన్నది అవును గొల్లరవలి అంటావు ఈ కొల్లరోలిరా మరి మరి ఈ మగ పిల్లలోలిరా మగ పిల్లలు పుడితే పంచుకుంటే ఇద్దరి ఆడపిల్లలు పుడితే ఏదైనా మన ఇద్దరి అక్క ఏమైతుంది అంటావు అక్క ఏమైతుందిరా నీకు అక్కనే అవుతుంది మరి నాకేమైతుందిరా అక్కనే అవుతుంది మరి ఇదేమైతుందిరా నాకు భార్య అయితే పెళ్లి చేసుకునే మరదలవుతుంది మరదలవుతుంది అమ్మ బలి గమ్మతుందిరా అక్క నీకు అక్క అయినప్పుడు గొర్రె సరిసగం అయినప్పుడు అది కూడా మనకి ఇద్దరికి గారా సరిసగమా అవును అరే మనం గొర్రె పిల్లలు ఆడి పుట్టినా మగ పుట్టినా పాలు పెట్టుకుంటాం అవును దీని కూడా పాలు పెడదాం రా పాలు పెడతావు అవును ఎట్లా పెడతారా కులం మెచ్చాలి అనంతరం కులం మెచ్చాలి ఏది పాలు పెడితే వచ్చిన కులం మెచ్చాలి అరే ఈ నడికెళ్ళి మీది నీకు కింది రాకరా ఏ కష్టపడ్డావో ఏం చేసినావో నువ్వు ఇక మీదిగా నువ్వు తీసుకో కింది రాకి అన్నా భోగన్నా ఆమె మాట వంట నీకు ఆడ రుచి అన్నం రుచి తెలియదు అన్నా భోగన్నా మర్దలు నోటి మాట రాదు చేతోటి ముట్టుకోరాదు ఒకవేళ మర్దలు నోటి మాట ముట్టి అటువంటి చేతోటి పట్టుకున్నట్టయితే కళ్ళు పోతాయి కాచిన కళ్యాణం పోసినంత విధమైతుందన్నా కళ్ళు పోతాయి రెండు మొత్తం పోతాయి అంతేనా అయితే వద్దురు అన్నా సరే మంచిదన్నా భోగన్నా నువ్వు ఎంబడే వెళ్ళిపోలేటువంటి కనుక నేను దేవాన దేవతలు పిచ్చిండు వీరప్ప కామరాజుని తీసుకొని భీమరాకు దామరాకు అటువంటి భీమరా సోమరాజు గుళ్ళకాడ ఇన్నూట ఎదురు కంకణ పళ్ళు నూట ఎదురు బతి కంకణ పళ్ళు నన్నూట నాదాయి కుల బాంధాలు కొట్టించినారు అటువంటి ఎండి గుళ్ళు పవిడి గుళ్ళు అన్నా భోగన్నా కామరాజుని తెచ్చుకొని తమ్ముడు బిర్య వచ్చిండు వెళ్ళిపోయేటువంటి మహంకాలమ్మను దోల్కరాపు అన్న మహంకాలమ్మను దోల్కరా వల్ల ఆ ఉజ్జగిరి నగరం వెళ్ళిపోయి మహంకాలమ్మనటువంటి మరదల కామరాజు తీసుకొచ్చిన తమ్ముడు బీరయ్య అక్క నువ్వు లగ్గానికి సిద్ధం చేసుకుని రమ్మని చెప్పి మహంకాలమ్మను దోల్కరా కాదురా నీ అమ్మ కాళ్ళు వచ్చినా కానీ కడుపట్టి వచ్చినా అదిరా ఎందుకే నీ అమ్మ ఏం దగ్గర పుస అమ్ముతుంది అది ఏంద్రా అన్నా నువ్వు వెళ్ళిపోయి మహంకాలమ్మను దోల్కరాపు మహంకాలమ్మను దోల్కరా పోయిడు పోగన్న సరే మంచిది అన్నాడు అటువంటి మహంకాలమ్మను దోలుకోతున్నట్టు వచ్చి ఎప్పుడు కనుక సవలక్ష వంద కాడికి వచ్చి అటువంటి హెచ్చి మంచి పండుకుంటూ మలిచిపోయి పోగన్ను ఇక్కడ దేవాన దేవతలు ఏరు వచ్చినాడు కులగురుడు బీరయ్య దేవాన దేవతలు పిలిపించి వీరప్ప స్వామికి అటువంటి లగ్గం చేస్తా ఉన్నారమ్మా పెయ్యల్ల బండారు ఊసి పెళ్లి కొడుకుని చేసినారు పెయ్యల్ల బండారు ఊసి పెళ్లి పిల్లలు చేసి ఆ పచ్చని పందిళ్ళనిచ్చే తోరణాలు గట్టి కనుక వీరప్ప స్వామికి లగ్గం వేయబట్టి రామ
లగ్నయ్యావతి రామ ఓ రామ ఇక్కడ లగ్గం జరుగుతుండగా పాపకారి వాడు రాయ్యా అలనాడు పంచన్న పాపకారి కుంచన్న కుల ద్రోహి మేనమామ నారదుడు వంగైతేనేమటువంటి పీరప్ప తల పండు కొట్టి అంగ కాకుంటే అడవిల్ల మొదలు ఎత్తుకరమ్మన్నాడమ్మా. 7 కాసాయి కట్క వాళ్ళు ఒక్క తల్లి పిల్లలు 7 అన్నదమ్ములే. అటువంటి బీరప్ప సవలక్షణ కొట్టు కొత్తవని చెప్పి 7 వచ్చేసరికల్లా బీరప్ప కళ్యాణం ఎత్తు దేవాను దేవతలు అక్కడ ఉన్నారు. ఇక్కడ కనుక బీరప్ప తల పండు కొట్టలేవు, ఆ తల పండు కొట్టలేవని చెప్పి అటువంటి 7 దొంగలు వస్తుండగా ఒక గుడ్డోడు కూనోడు కలిసిండు. ఎక్కడ పోతున్న దొంగల కట్ట వచ్చినప్పుడు అయ్యా మేము బీరప్ప స్వామి అటువంటి మందనంలో ఎత్తుకొస్తాము, అటువంటి బీరప్ప తలపండన కొట్టమన్నప్పుడు ఆ బీరప్ప స్వామి పేరు చెప్పినప్పుడు గుడ్డోడికి కళ్ళు వచ్చి గూనోడికి అటువంటి నడుము చక్కగా అయింది. ఆడికెళ్ళి కనుక కొంత దూరం వచ్చినప్పుడు 12 శ్రమల ప్రతాపి నాగన్న ఈపుల రాసపుండు వట్టి పోలేక ప్రాణం పొల్లాడుతున్నది. ఆ దొంగల గడ్డం వచ్చినప్పుడు బీరప్ప ప్రాణం అటువంటి బీరప్ప స్వామి పేరు చెప్పినప్పుడు ఆ రాసపుండు వలిపోయి 12 ఏళ్ళ కూడా నగయింది. నేను కూడా మీతోటి వస్తుందని చెప్పి నాగసర్పం కూడా ఎంబడి వెళ్ళింది. 7 అన్నదమ్ములు వాళ్ళు బయలుదేరి 7 అన్నదమ్ములే మరి వాళ్ళు బయలుదేరి అటువంటి పాముతోడి 10 మంది దొంగలు సవలక్ష మంది కాడికి వచ్చేసరికల్లా బీరప్ప స్వామి తలపండు కొడతామని వాళ్ళు ఏరవచ్చును. ఆ బీరప్ప తలపండు కొడతామంటే కాక దేవాల దేవతలు అక్కడ ఉన్నారు. బీరప్ప మనం కొట్టలేము తీసుకుపోలేమని సవలక్ష మంది కాడికి వచ్చే మంది మీద వద్దనమ్ము పాముతోడి 10 మంది దొంగలు సవలక్ష మీద మందబడ్డారమ్మా. ఆ మంద మీద పడ్డప్పుడు కనుకనే బోయిడు పోగన్న కనుకనే కళ్ళవారే కూసిండు. బీరా 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 నీ పెళ్లి పెరాకులు గారు నీ పోళ్ళ పెళ్లి ఇంకా బీరా బీరా మందలెత్తుకోవారు. మందరు దొంగలు ఈ భూమి మీద నేను బ్రతకలేనంటాడు దేవుడు. నా పుట్టుక మీద మన్నవయ్యా అమ్మా. ఇక నాదేమి పుట్టుకలాయరాయ్యా. నాకు పుట్టంగా పురుడు చక్కదనము లేకపాయరా అమ్మా. ఎంత పోనీ నామాము నేను తల్లి పొట్టల వద్ద కాడికెళ్ళి కదరా. నాకు కలికొడి విశాలు పెట్టి నేను కలిబాలు పెట్టి తీవ్రమా నాయనాల శంకరుడా మా నాయన ఇచ్చి మర్చిపోయిన వాచంగమయ్యా. నేను ముట్టనంతరా మా నాయను నాకు ఎంత బాగా చేసి రాజంగమయ్యా. నేను గుట్టలల్ల గుట్టనయ్యి నేను ఉడితే నా గుట్ట వలగయ్యి రాజంగమయ్యా. నీ గుళ్ళు గోపురాలు పడితే మా నాయను గట్ల కొంత పుల్ల వల్ల దొరుకునేమో. నేను చెట్లల్ల చెట్టునయ్యి నేను ఉడితే చెట్టునయ్యి నేను వేస్తే మా నాయనా నాకు గట్ల కొంత పుల్ల వల్ల దొరుకునేమో. నేను ఒట్టి నేను పెరిగి మా నాయనా నేను ఎవరికేమి పేరు తెచ్చి
అక్కలేని పెళ్ళినమ్మా మన ఎక్కువ నీకంటానే ఎక్కువ నాకు ఎవరున్నారు నాకు ఎవరున్నారు నాకంటేనే ఎక్కువ నాకంటానే ఎక్కువ నీకు ఎవరున్నారు నీకు ఎవరున్నారు 90 ఆవిడ పోయినా ఎవడా వేడరా తోడ పుట్టి తోడ పెరిగి వచ్చి తోడవరికి తోడు నీకు ఉన్నవే నీకు ఉన్నవే తోడు నీకు ఉన్నవా నీకు ఉన్నవా అన్న పోగలరా నా పోగలరా అన్నా పోగలరా అక్కలేని పెళ్లి నాకు లెక్క లేకుండా అన్నా నాయన్నా అలనాడు నువ్వు అటువంటి మాగాల మన దగ్గరికి వెళ్ళిపోమంటే ఎచ్చిపోయి మర్చిపోయి ఎటువంటి మంద లోపల వండుకున్నావు మందకాల దొంగలు కొట్టి వచ్చేసరికి అటువంటి కనుక నాకు కత్తికి కామరాతికి కళ్యాణం అయిపోయింది నాకు లగ్గం కాలేదన్నా అన్నా పోగన్నా అన్నా పోగన్నా వెళ్ళిపోయి అటువంటి బీరప్పకు కళ్యాణం కాలేదు అవును అటువంటి కనుక మా కాలం దొరకరా పోన్నా పోవాలా అమ్మ పోదగాని కాళ్ళు ఎట్టుకు వచ్చినాయి కానీ కడుపెట్టుకు వచ్చినాదిరా ఏం కావాలి ఏంద్రా కదంతా గుడి ఇంకా పుస 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 వంగుతుంది అది ఏంద్రా నిన్న వంగి పొంగి ఇట్లా అయింది అవును అన్నా అది దేవతలకు బిందువారం అంటే ఒక సురాపనకం అది సురాపనకం అదే వల్లాడుతారా దేవతలు ఇక వాళ్ళే మరి నేను ఎందుకు రమాలా నువ్వు పెడితే పెళ్లి కొడతావా లేకుంటే సావంటవా నువ్వు కుండ కోరి వాడవు కాళ్ళు నేను ఒకేలా నువ్వు తాగుతావే కాదు నీ అమ్మ తాగరా అరజర్రా సై ఉన్నారా మొత్తమే పోదే నీకు మొత్తమే పోదు నువ్వు అంత వాసనే చూడవు అన్నా తాగుతావా తాగుతా ఇక వాటి పోసపడు పైరా పోయన్నా సరే మంచిదన్నాడు కులగురుడు వీరి అటువంటి సురాపానకు పోగన్నా వస్తుండే కాబట్టి కంతాంది కాదే ఇది మోకాలు పోటీ పెట్టి కళ్ళు పోస్తున్నా అవునా ఇక వాటి పోస్తున్నా ఏమిరా ఏమో ఊర ముందుకి ఆపరేంద్ర కుండల మొత్తం అయిపోయిన పోసిన నీకు ఎంత కావాలా ఇది గోళానికి ఊర ముందుకి ఆపిరావు అన్నా ఇక సరే పోయిరా పోతావని గవి గవి ఏంటి హీరో గవి కొత్త 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 ఉడుకుతున్నాడు ఏంటి అది సొండలు సొండేరు అవ్వాలి తింటారు వాళ్ళకే దేవతలకు స్టప్పు దేవతగా ఇక వాళ్ళలో మనకి నేను ఎందుకు పోవను అవి కూడా తింటావా నీ అమ్మ నేను తింటానరా ఎర్ర ఏదో దౌడగా సమాన సరే అవి కూడా పెట్టిన పోవాలా అరే ఏమో వాళ్ళందరేమో పీక్తురు వాళ్ళందరూ ఏమో దౌడకేసి వీక్తురు అది ఏంద్రా మరి మూరెడు ఉన్నాయి ఇట్లా పూస్తురు ఏంటి అవి ఆ దేవతలకు అది ఆటలో పోసి బిందు పెట్టినవే అదా అలా వదిలింటారా దేవతలు దేవతలా ఇక వాళ్ళను మరి నేనెందుకు రమారా నువ్వు తింటా దీనికి మేము వాళ్ళకు పోడు నాకారా నువ్వు తింటావే నేను తిననారా అంటా నేను అంటాను రా నీ ఏదో జర్రంతా గిట్లా అన్నా పోగన్నా పోగన్న కనుకనేమి పోచార భోజనం పెట్టి నువ్వు కులగురుడు వీరయ్యా అన్నా వెళ్ళిపోయి మహాకాలం తోలకరావాలా ఏమని చెప్తావే అయ్యిందని చెప్తా ఏమైనా చెప్తావు ఇక తమ్మిని లగ్గం అయ్యింది అన్నా ఇక తమ్మిని ఆడు పిల్లలు తోలుకొచ్చుకుంటే ఇక లగ్గం అయ్యింది అక్క అని చెప్తా అక్కకి అట్లా చెప్పమంటే అక్క ఇక్కడికి వస్తుందా ఏమైంది మన మహాకాలమ్మకు బీరప్ప కామరాజ్కి కళ్యాణం కాలేదని చెప్పాలి కాలేదనా అయినా చెప్తావా అంటే మహాకాలమ్మ రాదు అవునా నీ అమ్మ నేను ఆ మాట లోపలికి అన్నం మీదకి వెళ్ళి అయిందిరా అయితే మర్చిపోతావే మర్చిపోయిందిరా ఏమని చెప్తావు అంటే మాటలు ముడేసుకుంటే ఇక చెప్పురా ఏమో ముడేస్తావేమే అరే నువ్వు ఒక్కోటి చెప్పు ఇక నేను ముడేసుకుంటా ఎందుకంటే అక్క దగ్గర పోయేసరికి యాలుగు లేదనుకో ఒక్కొక్క ముడిపుతుంటే అక్క దగ్గర పోయినప్పుడు ఒక్కొక్క మాట యాలుగు వస్తుంది తెలియకల్లోనే మా అన్న సరే అన్న మరి మూడేసుకో శుక్రవారం నాడు మహిళలు రోజున మహిళలు బీరప్ప కామరాజు మహిళలు ఇక శనివారం గంగ స్నానం శనివారం రోజున గంగ స్నానం ఇక ఆదివారం నాడ బీరప్ప స్వామి బోనాలు ఆదివారం రోజు బీరప్ప బోనాలు సోమవారం బీరప్ప కళ్యాణం సోమవారం రోజున బీరప్ప కళ్యాణం ఇక మంగళవారం నాడు గ్యారడి వేషాలు ఎల్లమ్మ వేషాలు
ఇక బుధవారం నాడు బీరప్ప మాంగళం భోగన్న కామరది నాగవెల్లి వేశారు. ఆగిపోయి అక్క పోయి చెప్పి పెళ్లి కాలేదని చెప్పు, అన్న పెళ్లి అయిందంటే మాంగళమ్మ రాదు. అంతేనా? ఆ బోయిడే బోగల్లా అక్క మాంకాలమ్మ దగ్గర పోతానని బోయిడు బోగల్ల ఎత్త పోత వల్లడే బోయిడే బోగల్లరా బోయిడే బోగల్లరా సంరక్షణ మందగాడే తాను పోతా ఉన్నడా బోయిడే బోగల్లరా ఉజ్జగిరి పట్టము దేవుడు వస్తా ఉన్నడా బోయిడు వస్తా ఉన్నడే ఉజ్జగిరి పట్టము బోయిడు వస్తా ఉన్నడే ఆ మంగళమ్మ వేడకు బోయిడు వచ్చే రాగడా బోయిడు ఏరా వచ్చిన మంగళమ్మ వేడకు ఎవరిరా గిట్ల వచ్చినావు? అమాస నాడు వచ్చిన గాడి పిల్లలు ఎక్కున్నావు. మీరెవరు అంటున్నా? మేమా? మీరు మాంకాలమ్మ తమ్ముని బోయని. అరే గుళ్ళె పెద్దమ్మ లెక్క మాంకాలమ్మ ఉంటది. భారత్ లో వండుకున్న పంది లెక్క నువ్వు ఎవరిరా? నువ్వు ఎవరు? నువ్వు మాంకాలమ్మ తమ్మిడివా? అవును, నేను మాంకాలమ్మ తమ్ముని బోయని అంటున్నా. పోగలేవు. ఇప్పుడు ఏమంటావు? మాంకాలమ్మ తమ్ముని నన్ను ఓనేరి అంటున్నా. పోవాలంటున్నావా? మీరెవరు? మీరు పనిచేసి సెలకత్తలు. శెలకత్తలా? శెలకత్తలంటే ఆమె కింద పని వాళ్ళం అయ్యా. పని వాళ్ళ? మీరు మాంకాలమ్మ చేతి కింద ఉండే పని వాళ్ళు. అక్కడ మీరు గమ్మతే మంచిగానే ఊరు. మీరు మంచిగానే ఊరు. అవును, మా అక్క దగ్గర పోవాలి జరుగురి అంటున్నా. మాకెట్టారుగా అక్క పిలుపు తమ్మిని కెరక, తమ్మిని పిలుపు అక్క కెరక, అక్కని పిలవాలి అంటున్నారు. మాంకాలమ్మ రావాలంటే అక్క కూత పిలువ అటువంటి కూతనేమో మాంకాలమ్మ కెరక, మాంకాలమ్మ తమ్మిడి కూతనేమో మాంకాలమ్మ కెరక. మాంకాలమ్మ తమ్మిడి మరి మాకే మెరక. నీ మాట ఇల్లన్నా నీ కూతురన్నా మీ అక్క వస్తుంది. అంతేనా? అవును. గిట్ల పాడైన పాతేసిన కొట్రాయి లేక మాంకాలమ్మ సక్కదనం ఎక్కడా? నీ సక్కదనం ఎక్కడా? నీ అందం పంది నాక, ఊరోళ్ళు మూతి నాక. అంతే అంటవా? నీ మూతి ఊరోళ్ళు నాక, నీ మూతి ఊరోళ్ళు నాక. నాకే ఊరు. మీరు గమ్మ గమ్మ తుర్రు మొత్తం ఊరు. అయ్యా సరే మంచిది. మాంకాలమ్మ తమ్మి నన్ను మరి మరి చెప్తున్నావు కదా, పెద్ద తమ్మి నువ్వేనా? అవును, అనంగా ఇన్నవులే. అక్క పిలుపు తమ్మిని కెరక, తమ్మిని పిలుపు అక్క కెరక. తొందరగా మీ అక్కను విలువ. అట్లయితేనే తోలిస్తాం, లేకపోతే ఇక్కడనే ఉండాలి. ఇన్నే బంధిస్తాం. అంతేనా? మీరు చేస్తే చేసేంత పని ఉన్నారు. మీరు గమ్మతిగా గమ్మతే ఊరు. ఆడలో రిజర్వేషన్ వచ్చింది. అంతేనా? పిరి బస్సు. ఇప్పుడు పిరి బస్ వచ్చే వరకే ఆడలు చేతులు అవుతలేరు. మళ్ళా అక్క అక్క మాంకాలమ్మ ఒక్క తర్వాత దాడిపోయింది. మాటలు కూడా తర్వాత పోతాయి, అత్యమవుతాయి. అక్క అక్క మాంకాలమ్మ ఏమో కాళ్ళు ఎత్తావు. కాళ్ళు ఎత్తడం అంటే గొల్లు ఉంది, కాళ్ళు ఎత్తరే కూత దూరం పోతుంది అంటున్నా. దానికి దీనికి కలెక్షన్ అంటావు. మాటకు దానికి కలెక్షన్. అక్క అక్క మాంకాలమ్మ వస్తుంది వస్తుంది. రెండో తర్వాత అంతేనా? అక్క అక్క మాంకాలమ్మ మరి అమ్మవారు మాంకాళి దేవి. అక్క మాంకాళి దేవి, అక్క మాంకాళి దేవి అని ఎప్పుడైతే భోగన్న గొల్ల కూతలు పిలిచినప్పుడే గొల్ల కురుమల్ల కూత గొర్రె కెరుకుంటాది. మరి గొర్రె మరము గొల్ల కురుమల్ల కెరక, మరి గొర్రె మరి అటువంటి కురుమల్ల కూత గొర్రె కెరక. తమ్ముడు పిలిచే పిలుపులు మా అంకాలమ్మ చెవులో నిండా ఇన్నది. ఓయమ్మలారా, నా తమ్ముడు బీరయ్యా నాగులకొండపట్నం పోయిండు. నా మరదలు ఇట్లా తీసుకొని వచ్చిన అక్క అక్క అని పిలుస్తున్నది మాంకాళి. ఇప్పుడే పోతానా తమ్ముడు బీరడు వచ్చనా బోగడు వచ్చనా అన్నది మాంకాళి దేవి. నేను వెళ్ళిపోతానన్నది. చెమ్ముతో నీళ్ళు చేతులని వాళ్ళు పంచమంగళార్తి తీసుకున్నది. ఈ
మాంకాలం ఎట్లా పుట్టిందంటే పూర్వకాలం నాడు బసవాసురులు శంకరుని పేరు మీద కటవలను తపస్సు పట్టినారు. తపస్సు పట్టినప్పుడు శంకరుడు వాళ్ళ ప్రత్యక్షమైన మీకేం కావాలన్నా కోరినని ఇస్తానన్నాడు శంకరుడు. బసవాసురులు ఏమి కోరిరు, మేము నెత్తిలో చేయి పెడితే వాళ్ళు మరణం కావాలన్న కోరికలు మాకు వరం ఇవ్వన్నారు. సరే మంచిదని చెప్పి కనుక నేను బసవాసురులకు ఇచ్చిన అన్నాడట. బసవాసురులు కళ్ళ చూసిన నీ నెత్తిల మేము చేయి పెడితే నువ్వు మరణమైతే దేశమే చీకటి అవుతుందయ్యా, నీ నెత్తిల చేయి పెడతామని బసవాసురులు శంకరుని పడ్డరా. శంకరుడు ముందలు ఉరుకుతున్నారు, బసవాసురులు వెనుక ఉరుకుతున్నారే. వాళ్ళ భార్య కేకలేక సంగమయ్య శంకరుడు వెనుక అంగి తప్పి లింగి దొండకాయల దాక్కున్నాడు. వాళ్ళు 7 కంచి మేకల అవతారం ఎత్తుకుని ఆ లింగి దొండ చెట్టు వేస్తున్నారట. విష్ణుమూర్తి కళ్ళ చూసినాడు, నాన్న దచ్చ కాలం వచ్చనన్నాడు విష్ణు నారాయణుడమ్మా. మోహినంగా ఒక్క అందమైన ఆడివేషం కట్టుకున్నాడే. బసవాసురుల దగ్గరికి వచ్చేవరకల్లా అందుకని అంటారమ్మ ఆడిదాన్ని చూసిన అర్థం చూసిన బ్రహ్మకైనా ఉట్టరి ముత్తగలన్నారు. ఆ బసవాసురులు కనుక శంకరుని మరిచినారు. ఆహా ఈ సుందరాంగి ఎంత బాగుందన్నారు. దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఏమి చెల్లమన్నారట. విష్ణుమూర్తి కళ్ళ చూసినాడు, మీ దేహం అంతా మురికి పట్టిన మీరు కంగతానం చేస్తే అటువంటి కనుక మిమ్మల్ని నేను లగ్గమాడతాను ఆడివేశం మీద ఉన్నాడు. నీళ్లు లేకపోయి ఎట్లా అన్నప్పుడు మణిమలతోటి గుంట కొట్టినాడు. 7 గుంటలు నీళ్లు గావించినాడు. ఆశల పడ్డ బసవాసురులు దోషులతో నీళ్లు తీసుకొని వాళ్ళ నెత్తిన పోసుకున్నప్పుడే బసవాసురుల శైలు వాళ్ళ నెత్తిన వాళ్ళ శైలు వచ్చినాయి. వాళ్ళ భగ్నం బూడిదైనారు. బసవాసురులు భగ్నం అండి బూడిదైపోయి అన్నయ్య 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 అని పిలిచినప్పుడు శంకరుడు అంగి తప్పి లింగు దొండ కారకెళ్ళి బయట దుంకిండు. తమ్ముడని గుర్తుపడతలేడు. ఆహా ఈ సుందరంగి ఎంత బాగుంది అనుకుంటుండు శంకరుడమ్మా. ఈ సుందరాంగి ఎంత బాగుందన్నాడు. గిద ఉరికొచ్చినాడు. కౌగలించుకున్నారు. లింగాలు ఒక్కటై ముష్టి ఇంద్రియ బలం క్షీణించి అక్కడ 7 యుగాల పరబండ మీద పడ్డదమ్మా. 7 యుగాల పరబండ పరబండ వలిగి ఆడివిల్లా పుట్టింది మాంకాళి దేవి. మాంకాళి దేవి ఇంత చూస్తేనే వాడి రూపం వెనుక చూస్తే ఒక రూపం 12 ఏతులు ఉన్నాయి లోకమాతకమ్మో. 12 ఏతులు చేతులున్నాయి రామ. 12 చేతులు రామ. అమ్మ ఊరు 12 ఏతుల పటాన్ వృక్షం పుట్టింది. శంకరుడు కళ్ళ చూసింది ఎంత పనాయిరా అన్నాడు. ఈ పిల్లని మేము ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ దాదుకొని ఇవ్వాలని ఆలోచన చేసేవరకల్లా ఉజ్జయిని పట్నం లోపల కాపుల్లో పిల్లలు కాలేదు. భాగవ్వ బాగిరెడ్డి కాపు తల్లి భాగవ్వ బాగిరెడ్డికి సంతానం లేదట. ఆ కాపుల్ల ఇళ్లలో సాధకం ఇచ్చినారు. అమ్మ ఊరు సాధకం ఇచ్చిండ్రు దేవతలైనా. బాగిరెడ్డి భాగవ్వ 21 రోజు నాడు ఉజ్జయిని మాంకాలం మన పేరు పెట్టుకున్నారు. అమ్మవారును పెంచి పెద్ద చేస్తున్నప్పుడు అందుకని అంటారమ్మ కొంతమంది పిల్లలు కాకపోతే సాదుకుంటే పిల్లలు అవుతారు. మాంకాలం మంది ఆదుకున్నందుకు బాగా పంట వండింది, కడుపుల బిడ్డ పుట్టినది. మా రామ పేరేమో చెల్లె చంద్రవతి, ఈమె పేరేమో అక్క మాంకాలం మన పేరు పెట్టుకున్నారు.
పెంచి పెద్ద చేసి సాయి సవరించినప్పుడు ఓ అమ్మలారా మరి అలనాడు ఎనికే మల్లికార్జున స్వామి పుట్టలో ఒక గొర్రె మంద పుట్టినాడు. అడవిలో పిలిచి మనిషికి 5 గోళ్ళు రత్నం ఇచ్చినాడు. చెల్ల చంద్రవతి అక్క మాంకాలి గొర్రె మందనం వేపుతున్నది మల్లన్న సవలచ్చ మందనైనా ఆ పెంచి పెద్ద చేసి గొర్రె మందనం 12 అటువంటి వెనుకనేమి 7 ఎరువుల మందం చేసుకుంది. మందరం మేపినాడు. కురుడు బీరయ్య కాంచాల మర్రి మీద కాకి గుట్ట దొరికినాడు. ఆ చెల్ల చంద్రవతి ఓడి దాపుకున్నప్పుడు మగపిల్లగాడైతే పెళ్లి చేసుకుంటానన్నదట. ఆడివిల్ల చెల్లన్న మాటలు ఎన్నాది బీరప్ప దేవుడు ఓళ్ళ పడ్డప్పుడే ఆ చెల్ల చంద్రవతిని ఆలంగర్ రాజుల కందిమనువులిచ్చింది. ఏంటి పెద్ద చేసింది బీరయ్య తమ్మిని గురించి. మరి అక్క మాంకాలి మరి తమ్మిని వేంచి పెద్ద చేసినప్పుడు ఓయుడు పోగొన్న సవలచ్చ మందకాడ ఉన్నప్పుడు పెళ్లి మీద ప్రేమలు పుట్టించినప్పుడే అక్క దగ్గరికి వచ్చినాడు. అక్కతోడు సెలవు తీసుకుని నా తమ్ముడు నాగులకొండ పట్నం పోయిండు. నా మరదలు ఇట్లా తెచ్చనా అమ్మా అక్క అక్క అని పిలుస్తుండని ఇప్పుడే వెళ్ళిపోతానన్నది ఉజిడి మాంకాలి దేవి. భోగన్న వచ్చిండా బీరన్న బీరప్ప దేవుడు వచ్చనా నా తమ్ముడు నీళ్ళు చెదిరిన వాళ్ళు తీసుకొని ఎదుర్కొని ఏడుకొని వద్దనున్నది మాంకాలి దేవి. శంకు ఓసేత చక్రం ఓసేత గద ఓసేత పద్మం ఓసేత బల్లెం ఓసేత బాణం ఓసేత డాలు బల్లెం ఓసేత మాంకాలి. ఇరగోల ఓసేత ఇడమొగసేత యాపరిల్ల ఓసేత ఏస్తే 1000 రూపాయలు పడితే 10 రూపాయలు ఉజ్జయిన మాంకాలి. తమ్ములు గిట్ల వచ్చాన అన్నది ఎదుర్కొని ఏడుకొని వస్తున్నది మాంకాలి దేవి. అట నుండి మాంకాలి దేవి ఎగున ఉదయున్నదేవి. మాంకాలి దేవి ఎగున ఉదయున్నదేవి. మాంకాలి దేవి దేవుడ బయలు వెళ్ళినది. గంటల దర్వాదనము కనముగా తల్లి దాటుతున్నది. మూగల దర్వాదలైనా ముందుగానే తల్లి వెళ్ళినది. బయటనే బంకులున్నాయి పాలనే కోటాలునేమి. మగోరు మాంకాలి దేవి బయట బంకులకు ఆరుకు తీసుకొని వచ్చినప్పుడు బోయుడు బోగన్న ఏమంటాడమ్మో ఆ మాంకాలమ్మ తమ్మిని దగ్గరికి వచ్చే వరకల్లా బోయుడు బోగన్న కళ్ళ చూసిండు. ఎడల బాగమ్మ అన్న కొడుకు భోజుడు భోగన్న మరి అటువంటి ముక్కిడి శివగొండ జడల బాగవ్వ అన్న కొడుకు భోజుడు భోగన్న గణపతి అంశాల చేరు జన్మించినాడు. తమ్ముడు భోగయ్యా తెచ్చినప్పుడు మంగళార్తులు తెచ్చినప్పుడు భోగన్న రాస వీరా కంబడి రచ్చ వీరా కంబడి దొర్ల వీరా బోయిడే భోగన్నరా అక్క దగ్గర అక్క కాళ్ళు గడిగరా అక్క కాళ్ళు గడిగరా అక్క కాళ్ళు గడిగరా బోయిడే భోగన్నరా ఆడివిల్లా పెద్దది ఆడివిల్లా పెద్దది ఆడివిల్లా పెద్దది బోయిడే భోగన్నరా బోయిడే భోగన్నరా బ్రదలురు గడిగరా పాలవురు గడిగరా అడిగినానే నిలురా మీద ఎల్లుకుంటారు రామమ్మనే మాంకాలి తెచ్చినాని వాళ్ళురా ఎడమకెల్లా తిప్పనా ఎడమకెల్లా కూడికి కూడికెల్లా తిప్పనే రామమ్మనే తమ్ముడా తమ్ముడా భోగయ్యరా
అంతానే ముద్దుగా రామయ్యనే తమ్ముడా గోయుడు మోగన్న అక్క తెచ్చిన నీ వాళ్ళి అక్కకు విప్పినాడు అటువంటి కాళ్ళు కడిగినాడు ఆ కడిగిన నీళ్ళు తల మీద చల్లుకుండు ఆడవిల్లంటే మామూలు ముచ్చట కాదమ్మా ఓ అమ్మలారా వెనకడి దినం లోపల అత్తగారింటికి వెళ్ళి ఆడవిల్ల అమ్మగారింటికి వస్తే చెమ్ముతో నీళ్ళు తీసుకొని కాళ్ళు కడిగేదమ్మా ఇప్పుడు ఎప్పుడు వచ్చినా అడుగుతున్నారు కానీ చెమ్ముతో నీళ్ళు చేతికి ఇస్తలేరు